ఓకే. హలో స్టూడెంట్స్, ఇంతకుముందు చేసిన సింపుల్ హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్ మీద ఐఐటి జేఈ అండ్ నీట్లో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ ఇప్పుడు చేద్దాం. యాక్చువల్గా ఇది కూడా దాంట్లోనే కలిపేద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ లెంగ్తీ వీడియో అయిపోయింది. సో షార్ట్ వీడియోస్ చేద్దామని దీన్ని సెపరేట్ పార్ట్ కింద పెట్టాము. సో న్యూమరికల్స్ అరౌండ్ 15 to 20 క్వశ్చన్స్ ఫటాఫట్ చాలా ఫాస్ట్గా చేయాలి మనం. మీరు ఫాస్ట్గా చేయగలుగుతారు కూడా. ఫస్ట్ లెసన్ ఈ సెకండ్ ఫస్ట్ వేవ్స్ 1 వేవ్స్ 2 ఈ రెండు కనుక చూస్తే ఈ న్యూమరికల్స్ చాలా ఫాస్ట్గా చేసేస్తారు. మీరు అలా చూసి ఆన్సర్ చెప్పేస్తారు అనమాట. ఓకే, చాలా ఈజీగా ఉంటాయి కూడా. అయినా ఇంత బేసిక్ కాన్సెప్ట్స్లో కూడా అన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి అంటే ఈసారి కూడా రావచ్చు. ఓకే సరే, రైట్. అయితే ఫస్ట్ ఒక థియరీ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తా. ఆ థియరీ క్వశ్చన్ ఏంటంటే, మనకు తెలుసు సింపుల్ హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్ y ఈక్వల్ టు ఓకే y ఈక్వల్ టు a sin ఒమేగా t మైనస్ kx ఏదో ఒక ఈక్వేషన్ వచ్చింది. ఓకే, అయితే y రిప్రజెంట్స్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాడు అమ్మలాగా. వై రిప్రజెంట్స్ ఐఐటీలో అడిగినట్టున్నాడు. వై రిప్రజెంట్స్ అని చెప్పి కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటవి? డిస్ప్లేస్మెంట్, సెకండ్ది ఎలక్ట్రిక్ ఫీల్డ్, థర్డ్ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫుల్గా రాయట్లేదు, ఫాస్ట్గా చేద్దాం. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫోర్త్ది ప్రెషర్. సో వై రిప్రజెంట్స్ ఈ నాలుగట్లో ఏంటని అడిగాడు. యాక్చువల్గా మనకు తెలుసు వై రిప్రజెంట్స్ డిస్ప్లేస్మెంట్ అని. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో వై రిప్రజెంట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్సో. ఓకే, వైని ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కనుక వెళ్తే అవి కూడా సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ చేసే వేవ్స్ ఉంటాయి. అందులో కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో కూడా ఓకే వాటిలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫస్ట్ మూడు కరెక్టే, ఇది కూడా కరెక్టే. ప్రెజర్, సౌండ్ వేవ్స్ అనేవి ప్రెజర్ వేవ్స్ అని కూడా అంటారు. ప్రెజర్ వేవ్స్ అని కూడా అంటారు. కాబట్టి ఇది కూడా కరెక్ట్. సో ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఇది మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అవి. సో ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ మనం న్యూమరికల్స్కి వెళ్ళిపోదాం. ఆ న్యూమరికల్స్ అంటే చూడండి ఒకసారి. క్వశ్చన్ మొత్తం రాయనమ్మా. డైరెక్ట్గా ఏం అడిగాడు, ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడు చెప్తాను. ఎందుకంటే మనం ఫాస్ట్గా చేయాలి. ఓకే, వీడియో ఫాస్ట్గా చేద్దాం. న్యూమరికల్స్ వీడియో ఫాస్ట్గా చేద్దాం. మీరు చాలా సింపుల్గా కూడా చెప్పేస్తారు. సో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు అలాగా, y ఈక్వల్ టు 10⁻⁻6. ఓకే, y ఈక్వల్ టు 10⁻⁻6 సైన్ 100t ప్లస్ 20x ప్లస్ π/4 ఇలా ఈక్వేషన్ ఇచ్చాడమ్మా. ఓకే, టీ ఏమో సెకండ్స్లో ఉందన్నాడు, మిగిలిన x మీటర్స్లో ఉన్నాయన్నాడు. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది వేవ్? ఏమడిగాడు? స్పీడ్ అడిగాడు. వెరీ వెరీ సింపుల్. స్పీడ్ ఏంటి చెప్పండి? స్పీడ్ ఆఫ్ ది వేవ్ ఏంటి చెప్పండి? కోషంట్ ఆఫ్ t డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ x. స్పీడ్ ఆఫ్ ది వేవ్ ఏంటి? కోషంట్ ఆఫ్ t డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ x. ఓకే, కోషంట్ ఆఫ్ t డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ x. కోషంట్ ఆఫ్ t ఏంటి? 100 డివైడెడ్ బై 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఫినిష్. ఓకే, అంటే 5 meters per second ఈజ్ ది ఆన్సర్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 20, 5, 2000, 5π అని ఇచ్చాడు. సో ఆప్షన్ ఏమవుతుంది? 5 meters per second. సో అదొక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మ్యాక్సిమం ఇటువంటి మోడల్లోనే ఉన్నాయమ్మా క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. y ఈక్వల్ టు 10⁻⁻4 సైన్ 600t మైనస్ 2x ప్లస్ π/3. సైన్ 600t మైనస్ 2x ప్లస్ π/3. మళ్ళీ స్పీడ్ అడిగాడు. ఏమవుతుంది? కోషంట్ ఆఫ్ t డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ x. సో 600 డివైడెడ్ బై 2 ఏమవుతుంది? 300 meters per second. ఓకే, సో ఏదో నీట్ ఐఐటి జేఈ అంటే ఏవో బాగా కష్టమైన క్వశ్చన్స్ అడుగుతాడని కాదు, బేసిక్ లెవెల్ నుంచి ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా వస్తాయి. మెయిన్స్లోని, నీట్లోని, అప్పుడప్పుడు అడ్వాన్స్డ్లో కూడా ఇలా బేసిక్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్
ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇది ఏమని ఇచ్చాడంటే y ఈక్వల్ టు, క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, y ఈక్వల్ టు, y ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x అంటే and it is equal to 0.005 cos omega alpha x minus beta t. ఇది వాడు ఇచ్చిన ఈక్వేషన్ అమ్మా. ఓకే, y ఈక్వల్ టు 0.005 cos alpha x minus beta t. ఇంకేం ఇచ్చాడు, వేవ్ లెంగ్త్ అండ్ టైం పీరియడ్ ఆఫ్ ది వేవ్ ఇచ్చాడు, అంటే లాంబ్డా ఇచ్చాడు. లాంబ్డా ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 0.08 మీటర్స్. లాంబ్డా ఈక్వల్ టు 0.08 మీటర్స్ ఇచ్చాడు. ఇంకోటి టైం పీరియడ్ అంటే క్యాపిటల్ టీ ఇచ్చాడు. టైం పీరియడ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, టైం పీరియడ్ 20 సెకండ్స్ అన్నాడు. టైం పీరియడ్ 20 సెకండ్స్ అన్నాడు. అయితే ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా. ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా. మీరు చెప్పండి, ఆల్ఫా అంటే ఏంటి? ఆల్ఫా ప్లేస్లో ఏముండాలి యాక్చువల్గా? కేఎక్స్. యాక్చువల్ చూడండి, ఒమేగా టీ మైనస్ కేఎక్స్ లేదంటే కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఏదైనా ఉండొచ్చు. ఓకే, జనరల్ ఈక్వేషన్ రాసాం కదా నిన్న, y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. కేఎక్స్ మైనస్ ఒమేగా టీ కూడా ఉండొచ్చు, జస్ట్ ఫేజ్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఆ రెండు వేవ్స్కి జస్ట్ ఫేజ్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా టీ. ఆల్ఫా అంటే ఏంటి, కే. బీటా అంటే ఒమేగా. ఆల్ఫా అంటే కే, బీటా అంటే ఒమేగా. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, 2π బై ల్యాండా. ఒమేగా ఈక్వల్ టు ఏమవుతుంది, 2π బై టీ. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇది 2π బై 0.08. క్యాలిక్యులేట్ చేయండి, ఎంతో కొంత వస్తుంది వాల్యూ. క్యాలిక్యులేషన్ ఇప్పుడు చేయట్లేదు నేను. ఓకే, ఇది 2π బై 20 సెకండ్స్. ఈ 220లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. π బై 10. π బై 10 అంటే 0.314. ఓకే, ఇది కూడా క్యాలిక్యులేట్ చేయండి అమ్మా, వచ్చేస్తుంది ఆన్సర్. రైట్, నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఏ వేవ్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అట. వేవ్ ఎటు వెళ్తుంది, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వేవ్ వెళ్తుంది. ఏ వేవ్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ హ్యావింగ్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ వై డైరెక్షన్. డిస్ప్లేస్మెంట్ ఎటు ఉంది, వై డైరెక్షన్. అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఎవరి డిస్ప్లేస్మెంట్, అది పార్టికల్ డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్ అలాంగ్ వై డైరెక్షన్ అన్నాడు, అంటే పార్టికల్ డిస్ప్లేస్మెంట్ అది వై డైరెక్షన్లో ఉంది. అంటే అదేంటి, ఏం వేవ్ అది, ట్రాన్స్వర్స్ వేవ్. ఓకే, ఆ డిస్ప్లేస్మెంట్ ఎంత ఇచ్చాడంటే 1 మీటర్ ఇచ్చాడు. అంటే యాంప్లిట్యూడ్ ఇచ్చాడమ్మా, యాంప్లిట్యూడ్ 1 మీటర్ ఇచ్చాడు. క్వశ్చన్ చదివితే అర్థమవుతుంది కదా, డిస్ప్లేస్మెంట్ 1 మీటర్ అన్నాడు. దాని మీనింగ్ ఏంటి, యాంప్లిట్యూడ్ 1 మీటర్ అని. వేవ్ లెంగ్త్ కూడా ఇచ్చాడు, వేవ్ లెంగ్త్ ల్యాండా ఈక్వల్ టు 2π. వేవ్ లెంగ్త్ ల్యాండా ఈక్వల్ టు 2π మీటర్స్ అన్నాడు. ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టు 1/π. ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టు 1/π హెర్ట్జ్. 2π మీటర్స్, 1/π హెర్ట్జ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై. అంటే మనం వేవ్ ఈక్వేషన్ రాయాలి అంతే. ఓకే, ఏం రాయాలి, వేవ్ ఈక్వేషన్ రాయాలి. మనకు తెలుసు వేవ్ ఈక్వేషన్ ఏంటి, y ఈక్వల్ టు ఏ సైన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఒమేగా టీ మైనస్ కేఎక్స్, లేదంటే కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఏదైనా రాయొచ్చు. సరదా కేఎక్స్ మైనస్ ఒమేగా టీ అలవాటు చేసుకుందాం, ఏదైనా రాయొచ్చు. ఓకే, ఏంటది, కేఎక్స్ మైనస్ ఒమేగా టీ రాద్దాం, అలా రాద్దాం. యాంప్లిట్యూడ్ ఏంటి, 1 మీటర్. సో y ఈక్వల్ టు 1 అని రాసేయండి. నెక్స్ట్ సైన్, కే బదులు ఏం రాయాలి, కే అంటే 2π బై ల్యాండా. కే ఈక్వల్ టు 2π బై ల్యాండా. ఆల్రెడీ 2π బై ల్యాండా ఇచ్చేసాడుగా, 2π బై 2π 1. కే వాల్యూ 1. ఓకే, కాబట్టి ఇక్కడ ఎక్స్, కే వాల్యూ 1 కాబట్టి ఎక్స్. మైనస్ ఒమేగా బదులు ఏం రాస్తారు, ఒమేగా అంటే 2πf. ఓకే, 2π ఇంటూ ఫ్రీక్వెన్సీ ఒమేగా అంటే. సో 2π ఇంటూ ఎఫ్ అంటే 1/π. పై క్యాన్సిల్, ఏం మిగులుతుంది, 2. సో ఎక్స్ మైనస్ 2t. ఫినిష్. y ఈక్వల్ టు, చాలా చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, y ఈక్వల్ టు సైన్ ఎక్స్ మైనస్ 2t. వెలాసిటీ ఏమవుతుందమ్మా దీని నుంచి, కోషంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కోషంట్ ఆఫ్, అది కూడా రాసేద్దాం, ఏముంది, వెలాసిటీ అడగలేదు కానీ మనం చేద్దాం. కోషంట్ ఆఫ్ t డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ x. సో 2 meters per second ఈజ్ ది వెలాసిటీ. సో ఇలా చాలా చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దీంట్లో వచ్చిన, ఇప్పుడు మనం చూసే అరౌండ్ 15 to 20 క్వశ్చన్స్ చూస్తాము. అన్ని క్వశ్చన్స్ కూడా ఇంచుమించుగా ఇదే మోడల్లో ఉంటాయి, ఏమైనా మారితే చెప్తాం. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ గివెన్ బై అని ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. y ఈక్వల్ టు 3 sin π/2 ఇంటూ 50t మైనస్ ఎక్స్. ఇదమ్మా ఇచ్చిన ఈక్వేషన్. y ఈక్వల్ టు 3 sin π/2 50t మైనస్ ఎక్స్ అని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ మీటర్స్, అంటే SI యూనిట్స్లో ఉన్నాయి. ఎక్స్ కదలలేదు కదా, ఓకే. ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ మీటర్స్ అన్నాడు. ఇంకా అంటే SI యూనిట్స్లో ఉన్నాయి, టీ ఏమో సెకండ్స్లో ఉంది అన్నాడు. అయితే మనల్ని కనుక్కోమన్నది ఏంటంటే రేషియో ఆఫ్ మ్యాక్సిమం పార్టికల్ వెలాసిటీ టు ది వేవ్ వెలాసిటీ. సరే అమ్మా, ఇది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను ఈ ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ నేను పార్టికల్ వెలాసిటీకి వేవ్ వెలాసిటీకి మధ్యలో రిలేషన్ గురించి చెప్తాను. సో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా క్వశ్చన్. ఏ వేవ్ ఇన్ ఏ స్ట్రింగ్ హ్యాస్ అన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ 2 centimeters. యాంప్లిట్యూడ్ ఎంత? 2 centimeters. సెంటీమీటర్స్లో ఇచ్చాడు. ద వేవ్ ట్రావెల్స్ ఇన్ ది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. వేవ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. వేవ్ ట్రావెల్స్ ఇన్ ది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 128 meters per second. స్పీడ్ కూడా ఇచ్చాడు. 128 meters per second ఇచ్చాడు. 128 meters per second ఇచ్చాడు. అండ్ ఇట్ ఈస్ నోటెడ్ దట్ కంప్లీట్ వేవ్ ఫిట్స్ ఇన్. ఈ ముక్క చూడండి అమ్మా, ఈ ముక్క చూడండి, క్వశ్చన్లో ఈ ముక్క చూడండి. ఇట్ ఈస్ నోటెడ్ దట్ ఫైవ్ కంప్లీట్ వేవ్స్, జాగ్రత్తగా చూడండి, ఇది 5 complete waves ఫిట్స్ ఇన్ 4 meters లెంగ్త్. ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్. క్వశ్చన్లో ఇది ఇచ్చాడు, 5 complete waves ఫిట్స్ ఇన్ 4 meters. చూడమ్మా, 5 complete waves అంటే ఇదొక వేవ్, ఇంకో వేవ్, 2, 3, 4, 5, అలాగా 5 complete waves. ఓకే, ఎందులో ఫిట్ అయిందంట? 4 metersలో ఫిట్ అయింది. అంటే వీడు ఇండైరెక్ట్గా మనకు వేవ్ లెంగ్త్ ఇచ్చాడు. ఎలాగో చూడండి, 5 complete waves, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లాంబ్డా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక లాంబ్డా, అలాగా 5 complete waves 4 metersలో ఫిట్ అయిందట. అంటే మనకి ఏమి ఇచ్చాడు? 5 lambda ఈక్వల్ టు 4 meters అని ఇచ్చాడు. అంటే లాంబ్డా ఈక్వల్ టు ఎంత? 4/5 meters. లాంబ్డా ఈక్వల్ టు ఎంత? 4/5 meters. సో మనకి వెలాసిటీ తెలిసింది 128 meters అని, లాంబ్డా తెలిసింది 4/5 meters అని. ఇంతకీ ఏం కనుక్కోమన్నాడంటే ద ఈక్వేషన్ డిస్క్రైబింగ్ ద వేవ్ ఈజ్. ఈక్వేషన్ రాయమన్నాడు అంతే. జస్ట్ ఈ ఒక్క పాయింట్ మనం అక్కడ ఆ టైంకి స్ట్రైక్ అయితే మనకు అయిపోయినట్టే. వెలాసిటీ తెలుసు, లాంబ్డా తెలుసు, ఈక్వేషన్ రాయగలం కదా. సో ఈక్వేషన్ ఏంటి? y ఈక్వల్ టు ఎటు పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి y ఈక్వల్ టు ఏ సైన్, ఏమర్థం? ఇచ్చిన ఆప్షన్స్ బట్టి kx - ωt అవ్వచ్చు, ωt - kx అవ్వచ్చు, ఏదైనా రాయొచ్చు. ఓకే, సో ఏ అంటే 2 centimeters, ఇక్కడ 2 centimeters కాబట్టి 0.02 meters. సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మార్చుకోండి. ఓకే, 0.02 meters, 0.02 meters. సైన్ అలాగే రాయండి. కే బదులే రాయాలి 2π/λ. కే ఈక్వల్ టు 2π/λ. అంటే 2π/λ అంటే 4/5 పైకి వెళ్తుంది, అంతే కదా. 2 2s are ఏమైంది? 2.5 పై కదా ఇది. ఓకే అమ్మా, 2.5 పై, 2.5 పై kx ఇంటూ ఎక్స్. 2.5 పై అంటే పై బదులు 3.14 పెట్టి దాన్ని కూడా మల్టిప్లై చేయండి కావాలంటే. ఓకే, సో 2.5 పై ఇంటూ ఎక్స్ మైనస్, యాక్చువల్గా అలా మల్టిప్లై చేసే ఆప్షన్లో ఇచ్చాడమ్మా. సో మల్టిప్లై చేయండి, మీకు వస్తుంది. పై అంటే 3.14 అయ్యండి, 2.5 ఇంటూ 3.14 మల్టిప్లై చేసి మీరు ఆప్షన్ రాయండి. నెక్స్ట్ ఒమేగా. ఒమేగా అంటే ఏంటి? అరే ఒమేగా వాల్యూ అలా కనుక్కుంటాం. ఇక్కడ వి ఇచ్చాడు, వి నుంచి మనం ఒమేగా వాల్యూ కనుక్కోవచ్చు కదా. ఓకే, వి నుంచి ఒమేగా వాల్యూ కనుక్కుందాం. రైట్, ఎలా కనుక్కుందాం? ఎక్కడ రాయను? ఇది చెరిపేసి రాస్తా. ఓకే, ఇక్కడ చెరిపేసి రాస్తా. వి ఈక్వల్ టు 128 meters per second అన్నాడు. వి అంటే మనకు తెలుసు ω/k, కోషంట్ ఆఫ్ ఏది? కోషంట్ ఆఫ్ t డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ x. సో ω/k ఈక్వల్ టు 128 meters per second. ఒమేగా వాల్యూ కనుక్కోవాలి అంటే ఒమేగా ఈక్వల్ టు 128 into k.
ఓకే ఒమేగా ఈక్వల్ టు 128 ఇంటూ కే. 128 ఇంటూ కే అంటే ఏది చెరిపేసానా? కే అంటే 2.5 పై అన్నాము. ఓకే, సో 2.5 పై ఈ వాల్యూ అక్కడ వేసేయటం. సో 128 ఇంటూ 2.5 ఇంటూ పై ఇంటూ టీ. సో ఆ వాల్యూస్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తే అంత. ఓకే, దీన్ని ఈజీగా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 5/2 అని రాసుకోవచ్చు కదా. 2.5 5/2 అని రాసుకోవచ్చు. 2 దీంట్లో 64 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 62 ఇంటూ 5. ఓకే, 62 ఇంటూ 5 ఇంటూ పై కూడా ఉంది. 62 ఇంటూ 5 ఇంటూ పై మొత్తం క్యాలిక్యులేట్ చేసి వేసుకోండి. రైట్, సో ఇది కూడా ఈజీ. జస్ట్ ఈ ఒక్క పాయింట్ మనం కనిపెట్టగలిగితే చాలు. నెక్స్ట్ సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ ట్రాన్స్వర్స్ వేవ్ ఈజ్ సెపరేటెడ్. ఓకే, అది కాదులే. y ఈక్వల్ టు 0.25 sin 10 pi x మైనస్ 2 pi t. ఓకే, y ఈక్వల్ టు 0.25 sin 10 pi x మైనస్ 2 pi t. అది ఏం కనుక్కోమన్నాడంటే, ఏం కనుక్కుంటా కదా, కింద యాక్చువల్గా ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ ఆప్షన్స్ ఏం రాయట్లేదు. మీరు కనుక్కోవాల్సింది డైరెక్షన్ ఎంత, ఇంకా ఫ్రీక్వెన్సీ, డైరెక్షన్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఏంటి, వేవ్ లెంగ్త్ ఎంత, ఇంకా యాంప్లిట్యూడ్ ఎంత. కావాలంటే వెలాసిటీ కూడా కనుక్కోండి. వెలాసిటీ ఎంత. ఓకే, వెలాసిటీ ఎంత. యాక్చువల్గా అడిగింది 4. సో డైరెక్షన్ ఏంటి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. చూడండి, ఇది మీకు ఈజీగా ఉంది. ఎందుకు ఈజీగా ఉంది అంటే ఆల్రెడీ మీకు షార్ట్ కట్ తెలుసు కాబట్టి. ఫ్రీక్వెన్సీ ఎంత? ఓకే, మనకు ఒమేగా తెలుసు. ఒమేగా ఈక్వల్ టు 10 పై. 10 పై కాదు, 2 పై. ఒమేగా ఈక్వల్ టు 2 పై. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి? ఒమేగా బై 2 పై. ఒమేగా ఈక్వల్ టు 2 పై ఎఫ్ కదా. సో ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి? ఒమేగా బై 2 పై. అంటే 2 పై బై 2 పై, 1 హెర్ట్జ్. అయిపోయింది. నెక్స్ట్ వేవ్ లెంగ్త్. వేవ్ లెంగ్త్ ఎక్కడి నుంచి కనుక్కుంటాం? ఇక్కడి నుంచి కనుక్కుంటాం. ఎందుకంటే కే ఈక్వల్ టు 2 పై బై ల్యాండా. కే వాల్యూ ఎంత ఇచ్చాడు? 10 పై. సో 10 పై ఈక్వల్ టు 2 పై బై ల్యాండా. పై క్యాన్సిల్ చేద్దాం. ల్యాండా ఇటు తీసుకొద్దాం. ల్యాండా ఈక్వల్ టు 2/10 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.2 మీటర్స్. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ చేయక్కర్లేదు. 0.25 మీటర్స్ డైరెక్ట్గా వచ్చింది. ఓకే, ఇదే కదా యాంప్లిట్యూడ్ 0.25 మీటర్స్. నెక్స్ట్ వెలాసిటీ ఎలా కనుక్కుంటాం? కోషంట్ ఆఫ్ టీ డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ ఎక్స్. అంటే 2 పై బై 10 పై. టింగు ఏమైంది? 0.2 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, 0.2 మీటర్స్ పర్ సెకండ్. వేవ్ లెంగ్త్ ఎంత? 10 పై. ఓకే, రైట్, కరెక్ట్. సరే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇటువంటిది ఇంకో ప్రాబ్లం కూడా చేద్దాం. అన్నీ ఈజీ ప్రాబ్లమ్స్. ఈ పర్టికులర్ టాపిక్ మీద ఇంతకు మించి అడగడానికి ఏమీ లేవు. జస్ట్ మీ ప్రాక్టీస్ కోసం ఎక్కువ ప్రాబ్లమ్స్ చేపిస్తున్నాను అంతే. ఓకే, నెక్స్ట్ టైం ఇచ్చాడంటే y ఈక్వల్ టు 8 అని. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ అమ్మంది, కానీ ఒక 1 by 1 చేస్తున్నాను. ఓకే, 0.5 పై ఎక్స్ మైనస్ 4 పై టీ మైనస్ పై బై 4 ఈ విధంగా ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు? స్పీడ్ కనుక్కోమన్నాడు. స్పీడ్ అంటే ఏంటి? వెలాసిటీ ఈక్వల్ టు కోషంట్ ఆఫ్ టీ డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ ఎక్స్. అది కూడా పై ఉంది కదా. పై క్యాన్సిల్ చేస్తాం. 0.5ని 1/2 అని రాసుకోవచ్చు. 2 పైకి వెళ్తుంది. 4 డివైడెడ్ బై 1/2 అని రాసుకోవచ్చు. 2 పైకి వెళ్తుంది కాబట్టి 8 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. అంటే అన్ని క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. ఈ క్వశ్చన్ కూడా చూడండి ఒకసారి. వేవ్ ట్రావెలింగ్ ఇన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అన్నాడు. ఓకే, వేవ్ ట్రావెలింగ్ ఇన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. ఇంకేం ఇచ్చాడు? యాంప్లిట్యూడ్ ఏ ఈక్వల్ టు 0.2 మీటర్స్ అన్నాడు. యాంప్లిట్యూడ్ ఏ ఈక్వల్ టు 0.2 మీటర్స్ ఇచ్చాడు. ఇంకా వెలాసిటీ v ఈక్వల్ టు
360 మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చాడు. ఇంకా వేవ్ లెంగ్త్ ఇచ్చాడు లాంబ్డా ఈక్వల్ టు 60 మీటర్స్ అని ఇచ్చాడు. లాంబ్డా ఈక్వల్ టు 60 మీటర్స్. వాట్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ వేవ్ అన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ వేవ్ కనుక్కోమన్నాడు అంతే. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ వేవ్ అదే కనుక్కోవాలి మనం. ఓకే, ఏమవుతుంది ఈక్వేషన్ ఆఫ్ వేవ్? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఏ అంటే యాంప్లిట్యూడ్ 0.2 సైన్. ఒమేగా వాల్యూ ఎలా తీసుకొస్తాం? ఇక్కడ నుంచి తీసుకొద్దామా ఒమేగా వాల్యూ? ఫస్ట్ కే వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం, తర్వాత ఒమేగా వాల్యూ ఈజీగా వస్తుంది. ఓకే, కే ఈక్వల్ టు 2π బై లాంబ్డా. ఓకే, 2 ఇంటూ π బై 60 అంటే π బై 30. కే వాల్యూ π బై 30. మనకి వెలాసిటీ 360 అని ఇచ్చాడు, అంటే ఒమేగా బై కే వాల్యూ 360 అని ఇచ్చాడు. ఓకే, దీని నుంచి ఒమేగా ఈక్వల్ టు 360 ఇంటూ π బై 30 అని రాయొచ్చు. 30 దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? ఏమన్నా 0 0 క్యాన్సిల్, 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 12π. సో ఒమేగా బదులు 12π, 12πt మైనస్ కే బదులు π బై 30. ఫినిష్. π బై 30 ఇంటూ ఎక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ చూద్దాం, ఇంకో ప్రాబ్లం చూద్దామా. ఇది వేవ్ ఈక్వేషన్తో సంబంధం లేదు, బేసిక్ నాలెడ్జ్తో చేయొచ్చు ఈ ప్రాబ్లం. అది చూడండి ఒకసారి. జనరల్ వేవ్ హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్ అది తెలియాల్సిన అవసరం లేదు, జనరల్గా చేయొచ్చు ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటో చదువుతున్నా ఒకసారి వినండి. ఒక సైనసాయిడల్ వేవ్ ఉంది. టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఎ పర్టికులర్ పాయింట్ టు మూవ్ ఫ్రమ్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0.170 సెకండ్స్. ఓకే, మ్యాక్సిమం అంటే వాడు ఏం ఇచ్చాడంటే, ఇది మీన్ పొజిషన్ అనుకోండి, మ్యాక్సిమం పొజిషన్ నుంచి మీన్ పొజిషన్కి రావటానికి పట్టిన టైం 0.170 సెకండ్స్ అన్నాడు. మ్యాక్సిమం పొజిషన్ నుంచి మీన్ పొజిషన్కి రావడానికి పట్టిన టైం 0.170 సెకండ్స్ అన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నాడు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? 1/t టైం పీరియడ్. అయితే ఒక విషయం, ఇక్కడ మ్యాక్సిమం పాయింట్ నుంచి ఇటువైపు మ్యాక్సిమం పాయింట్కి వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్ళడానికి పట్టిన టైంని టైం పీరియడ్ అంటాం. అయితే ఈ పర్టికులర్ టైం దేనికి ఈక్వల్ అవుతుంది? t/4 అంతే కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి t/4, ఇక్కడి నుంచి ఇక్కడికి t/4, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి t/4, ఇక్కడి నుంచి ఇక్కడికి t/4. 4 t/4s ఉంటాయి ఇందులో. ఆ 4 t/4s కలిపితేనే ఒక టైం పీరియడ్ అవుతుంది. కాబట్టి మనకి ఏమి ఇచ్చాడు ఈక్వేషన్? ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఒక t/4 గురించి అడిగాడు, ఒక t/4 ఇచ్చాడు. సో t/4 ఈక్వల్ టు 0.170 సెకండ్స్, అంటే t ఈక్వల్ టు 0.170 ఇంటూ 4. సో ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? f ఈక్వల్ టు 1/0.170 ఇంటూ 4. వాల్యూ ఎంత వస్తే అంత. ఓకే, ఎంత వస్తుందంటే 1.47 హెర్ట్జ్ వస్తుంది. రైట్, 1.47 హెర్ట్జ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. దీనికి హార్మోనిక్ వేవ్ అని దాంతో ఎటువంటి సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఇది చూడండి, ఇది కూడా ఈజీ క్వశ్చనే. y ఈక్వల్ టు 0.0015 సైన్ 62.4x ప్లస్ 316t. లాంబ్డా ఎంత అని అడిగాడు. ఓకే, లాంబ్డా వాల్యూ అడిగాడు. ఈ వాల్యూ ఏమవుతుంది? కే ఈక్వల్ టు 2π బై లాంబ్డా. కే వాల్యూ ఎంత వచ్చాడు? 62.5 ఇచ్చాడు, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా. లాంబ్డా ఈక్వల్ టు 2π బై 62.5 ఎంత వస్తే అంత. ఆ క్యాలిక్యులేషన్తో మీరు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది ఈ క్వశ్చన్లో. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. దీంట్లో ఏమి ఇచ్చాడంటే ఒక 4 ఈక్వేషన్స్ ఇచ్చాడు. y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సెకండ్ క్వశ్చన్, y ఈక్వల్ టు ఏ కాస్ ఏటీ మైనస్ బిఎక్స్ ప్లస్ సి. థర్డ్ క్వశ్చన్, y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. ఫోర్త్ క్వశ్చన్, y ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్. వీటిల్లో హార్మోనిక్ వేవ్ని రిప్రజెంట్ చేసే
ఈక్వేషన్ ఏంటి అని అడిగాడు. ఓకే, సింపుల్ హార్మోనిక్ వేవ్ని రిప్రజెంట్ చేసే ఈక్వేషన్ ఏది, ఈ నాలుగిట్లో ఈక్వేషన్ ఏది అని అడిగాడు. ఫస్ట్ది y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఏ సైన్ ఏటీ మైనస్ బిఎక్స్ ప్లస్ సి, అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బీటీ ఫామ్లో ఉంది. అట్ ది సేమ్ టైం ముందు కాస్ ఉంది కాబట్టి హార్మోనిక్ వేవ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ థింగ్ ఇది వేవ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం హార్మోనిక్ వేవ్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా కరెక్టే. ఇది చూడండి, y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ, ఇది వేవ్ అవుతుందా లేదా. ఓకే, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది నిజానికి వేవ్ కాదమ్మా. ఓకే, ఇది ఎలాగో వేవ్ కాదు, ఏ సైన్ కేఎక్స్ అనేది వేవ్ కాదు, జస్ట్ అది యాంప్లిట్యూడ్ ఏదో అయి ఉంటుంది. ఓకే, ఏ సైన్ ఒమేగా టీ దగ్గర చాలామంది వేవ్ అని కన్ఫ్యూజ్ అయ్యి దాన్ని కూడా కరెక్ట్ అని పెట్టే అవకాశం ఉంది. ఇది మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అమ్మేది, ఈ రెండు కరెక్టే. ఇక్కడ మాత్రం y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ వేవ్ అని చాలామంది అనుకుంటారు. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో మీరు గ్రాఫ్ చదివారు, డిస్ప్లేస్మెంట్కి టైంకి సింపుల్ హార్మోనిక్ మోషన్కి ఒక గ్రాఫ్, ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్, y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్, దాని గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇది గ్రాఫ్ మాత్రమే, వేవ్ కాదు. ఓకే, ఇదేంటిది గ్రాఫ్, ఇది వైకి టీకి డిస్ప్లేస్మెంట్కి టైంకి గ్రాఫ్ డ్రా చేస్తే అలా వచ్చింది, అది యాక్చువల్గా వేవ్ కాదు. ఓకే, అది ఓన్లీ గ్రాఫ్ అంతే, ఒక పార్టికల్కి సంబంధించిన గ్రాఫ్, ఒక పార్టికల్కి సంబంధించిన డిస్ప్లేస్మెంట్ ఎలా మారుతుంది అనేదానికి గ్రాఫ్, అంతేగాని వేవ్ కాదు. సో y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ని రిప్రజెంట్ చేస్తుంది కానీ సింపుల్ హార్మోనిక్ వేవ్ని రిప్రజెంట్ చెయ్యదు. ఓకే, ఇది ఒక పార్టికల్కి సంబంధించింది, వేవ్కి సంబంధించింది కాదు. ఆ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. అది ఇది మాకు ఫస్ట్ ఇయర్లో వేవ్ అని చెప్పారు, ఇది వేవ్లా షేప్ వేవ్లా వచ్చింది అంతే, గ్రాఫ్ షేప్ వేవ్లా వచ్చింది, నిజానికి అది వేవ్ కాదు. అదేంటది సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆఫ్ ఏ పార్టికల్, కాబట్టి ఇది వేవ్ కాదు. సో ఆ పై రెండు ఈక్వేషన్స్ కరెక్ట్ అవుతాయి. ఓకే, ఇంకో చివరికి వస్తాం, మనం ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం. ఇంకా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పటి వరకు మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ చేశారో అటువంటివే. ఇవన్నీ జేఈ నీట్లో వచ్చినవే, నేను ఏ ఇయర్లో వచ్చినాయి ఏంటి అని చెప్పట్లేదు. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో చూస్తే ఈ క్వశ్చన్స్ అన్నీ కనపడతాయి. ఓకే, సో y ఈక్వల్ టు 0.40 కాస్ 200t ప్లస్ 2000t, ఇది 2000t ప్లస్ చెరుపు రాస్తాలేమ్మా 2000t ప్లస్ 0.80 అంతే. ఇది ఇచ్చిన ఈక్వేషన్. ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నాడు. వాట్ ఈస్ ది ఫ్రీక్వెన్సీ? ఏమవుతుందమ్మా ఫ్రీక్వెన్సీ? ఇదిగోండి, ఇది ఒమేగా టీ, అంటే ఒమేగా ఈక్వల్ టు 2000 ఇచ్చాడు. మనకు ఫ్రీక్వెన్సీ ఏంటి? ఒమేగా బై 2π, ఎఫ్ ఈక్వల్ టు ఒమేగా బై 2π, మీకు తెలిసిందే ఇది. సో 2000 డివైడెడ్ బై 2 × π, వాల్యూ ఎంత వస్తే అంత. ఓకే, క్యాల్కులేషన్ చేయట్లేదు, మళ్ళీ దానికి కూడా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, ఇంకా లాస్ట్ చూడండి, మీ క్వశ్చన్స్ అన్నీ నేను ఎందుకు చేయించానంటే చాలామంది నీట్ జేఈ మెయిన్స్ అన్ని అనేటప్పటికీ చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు అని చెప్పి భయంతో వెళ్తూ ఉంటారు. భయంతో కొంతమంది రాయరు కూడా. ఓకే, నిజానికి జేఈ మెయిన్స్లో ఒక 25 క్వశ్చన్స్ ఉంటే 10 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. 10 క్వశ్చన్స్ అంటే 40 మార్క్స్. 40 మార్క్స్ వచ్చిందంటే మీకు మంచి పర్సెంటైలో వస్తుంది. ఆ 10 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలగాలి. ఆ 10 క్వశ్చన్స్ ఇలా చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్స్ మీద అడుగుతాడు. మిగిలిన 15 క్వశ్చన్స్లో కనుక మీరు అటెంప్ట్ చేస్తే, మిగిలిన అంటే 25 క్వశ్చన్స్ కదా టోటల్గా, మిగిలిన 15 క్వశ్చన్స్లో ఒక 5 క్వశ్చన్స్ అన్నా మీరు అటెంప్ట్ చేస్తే ఈజీగా మీకు 95-96% వచ్చేస్తుంది. ఏం కష్టపడక్కర్లే. ఓకే, అంటే ఫిజిక్స్ అంటే భయపడతారు జేఈ మెయిన్స్ ఇవి రాసే వాళ్ళు. నిజానికి చాలా సింపుల్ క్వశ్చన్స్, మోర్ దెన్ అరౌండ్ 30-40% క్వశ్చన్స్ సింపుల్గానే ఉంటాయి, ఇలాగే ఉంటాయి. ఓకే, ఆ చాప్టర్స్ మీరు కాన్సన్ట్రేట్ చేసి ఒక 10 బిట్స్ 25లో జేఈ మెయిన్స్ వాళ్ళకి ఒక 25లో ఒక 10 బిట్స్ పెట్టగలిగారు అనుకోండి, చాలా మంచి పర్సెంటైలో వస్తుంది. ఓకే, ఎందుకంటే ఫిజిక్స్ అనేది ర్యాంక్ డిసైడర్ జేఈ మెయిన్స్లో. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఈ రోజుకి. y ఈక్వల్ టు ఏ సైన్ 10πx ప్లస్ 15πt ప్లస్ π/3. మీకు యాక్చువల్గా
ఇంత సింపుల్గా ఉంటాయి అని చెప్పడానికి మాత్రమే ఇవన్నీ చేయించాను. ఇవన్నీ ఒకటే మోడల్. ఓకే, అన్నీ ఒకటే మోడల్. ఇంకా డిఫరెంట్ మోడల్స్, ఇంకా ఈ లెసన్లో ఇంకా డిఫరెంట్ మోడల్స్ అడిగాడు. వాటికి కూడా వెళ్తాం, కాన్సెప్ట్తో పాటు వెళ్తున్నా. ఈ కాన్సెప్ట్ మీద ఇన్ని క్వశ్చన్స్ అడిగాడమ్మా నీట్ జేఈ మెయిన్స్లో. ఈ కాన్సెప్ట్ మీద ఇన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఏవి దేంట్లో అడిగాడు నేను చెప్పట్లేదు కానీ. ఓకే రైట్. y ఈక్వల్ టు a sin 10πx ప్లస్ 15πt ప్లస్ π/3. ఏం అడిగాడంటే దీంట్లో డైరెక్షన్ అడిగాడు. ఏంటి డైరెక్షన్? వాట్ ఈస్ ది డైరెక్షన్? నెగిటివ్ x డైరెక్షన్, ఎందుకంటే రెండు పాజిటివ్ ఉన్నాయి. ఇంకేం అడిగాడు? వెలాసిటీ అడిగాడు. వాట్ ఈస్ ది వెలాసిటీ? కోషంట్ ఆఫ్ t డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ x. పై క్యాన్సిల్ 1.5 meters per second. ఓకే, నెక్స్ట్ వేవ్ లెంగ్త్ అడిగాడు. లాంబ్డా ఈక్వల్ టు, ఓకే మనకేం తెలుసు, 2π/λ ఇచ్చాడు. 2π/λ k ఇచ్చాడు, k వాల్యూ ఇచ్చాడు. ఇది 2π/λ కదా, k వాల్యూ ఇచ్చాడు. ఎంతది? 15π. పై క్యాన్సిల్. సో లాంబ్డా ఈక్వల్ టు 2/15. ఓకే, 2/15 meters. సో ఇక్కడతో క్లాస్ స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ మనకి రిలేషన్ బిట్వీన్ పార్టికల్ వెలాసిటీ అండ్ వేవ్ వెలాసిటీ. ఇంకా దాని మీద న్యూమరికల్స్ కూడా సేమ్ వీడియోలో చేసేస్తే, ఎందుకంటే టాపిక్ చిన్నది, అది చాలా చిన్న టాపిక్. దాని మీద న్యూమరికల్స్ కూడా కొంచెం మంచి న్యూమరికల్స్ ఉంటాయి, ఈజీగానే ఉంటాయి. ఎందుకంటే కాన్సెప్ట్ క్లియర్గా వింటే మీకు న్యూమరికల్స్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. చిన్న టాపిక్ అది. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.